నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు హుజురాబాద్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని మనోజ్ రావు గారు హ్యాపీ సండే ప్రోగ్రాంలో భాగంగా యోగా, కరాటే, జుంబా డాన్స్ లాంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ కిషన్, కౌన్సిలర్స్, మున్సిపల్ సిబ్బంది, వాకర్స్, ఫుట్బాల్ క్రీడాకారులు, హాకీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారులు ఇందులో పాలు పంచుకోవడం మరియు మున్సిపల్ సిబ్బందితో పాటు చిన్నపిల్లలు కూడా మరియు కరాటే వాళ్ళు కూడా ఇందులో పాలు పంచుకోవడం అందరికీ సంతోషకరంగా ఉన్నది. మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతిలో ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రోగ్రాంలో ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్ అనేది ఒకటి నిర్వహించుకోవడం జరిగింది. యాక్చువల్ దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటిదనంటే అసలు ఫోన్లను బయట పెట్టేసి అట్లీస్ట్ 2-3 గంటలు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంతో పాటు మీకు మాకు మధ్యలో సత్సంబంధాలు ఏర్పడతాయని ఒక ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంతకు తప్పించి ఇదేదో ఇంటికాల వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు ఇంకా రావట్లేదు అని చెప్పేసి అనుకోకుండా అందరం కలిసి కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
పలమనేరు ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హెచ్చరించారు. ఆసుపత్రిలో సేవలు సరిగ్గా లేవంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శనివారం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలు, వార్డులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రోగులకు నిరంతరాయంగా తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. మంచి హాస్పిటల్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్. ఎంతమంది వచ్చినారు? ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా? ఎంతమంది ఉన్నారు? ఓకేలో యాక్చువల్గా న్యూరో సంబంధించి వాళ్ళు కూడా సెంట్రల్ బ్యాలెన్స్ కానీ ఇక్కడ పెట్టుకున్నారని ఉపయోగం ఉంటుంది. సార్ ఇంతకుముందు ఉంటే సార్ టెంపరీ అంటే వాళ్ళు పెన్షన్కి కదా, బేసిక్గా వాళ్ళు పెన్షన్ కోసమే అడుగుతారు. సార్ అంటే వాళ్ళ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందా? వాళ్ళ సచివ వాళ్ళు టెంపరీ ఎవరు వద్దానింది? ఎవరు అక్కడ సచివాలయం సార్ మాట్లాడినారు, నేను మాట్లాడుతున్నాను ఫోన్ చేసి సార్తో అక్కడ సచివాలయం పనిచేసేవాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. సో అప్పుడు మళ్ళీ ఇలాగే ఉంటే రెన్యూ చేసుకున్నాను. ఒకసారి మీకు ఇప్పుడు ఇలా కొత్తగా చెప్తున్నారు కానీ ఇంతకుముందు అయితే 1 year టెంపరీ అయినా ఆ 1 year ఎక్షన్ ఇస్తాను. నేను మీటింగ్లో ఉంటుందమ్మా. తర్వాత చెప్తాను, నేను రెక్టిఫై చేస్తాను. చేసి ఒకవేళ లేకపోతే నేను పీడీకి మాట్లాడతాను, చేయిస్తాను. చూడండి, లేకపోతే నా ఆఫీస్కి వచ్చుకోను. నీది ఫీమేల్ కదా. పలమనేరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం నీలం సంజీవరెడ్డి కౌన్సిల్ హాల్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. యూపీహెచ్సి వైద్యుల బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎన్వి రమణారెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు పురపాలక సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. చాలా మంది రిటైర్డ్ అయిన కూడా ప్రశాంతంగా ఉన్నారు. చిన్న వయసులోనే చాలా మంది వ్యాధులకు గురవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ క్యాంప్ మ్యాక్సిమం ముందు కూడా పెట్టడానికి దాన్ని అవుతుంది. మన ఎదురు సంఖ్యలో అవుతుంది. 2 చోట్ల కూడా సెట్ చేసుకోండి. డ్వాక్రా మహిళలందరూ కూడా కీవర్డ్మా మీరు కూడా మన వాళ్ళు చెప్పి అభ్యర్థులను ఉపయోగించండి. లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్ వచ్చినాయి, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అదే ల్యాబ్ టెస్ట్ పంపించండి, చెక్ చేసుకోండి. అదే మనం ప్రైవేట్ హాస్పిటల్ పోతే
మేడం లేడీ డాక్టర్ కాబట్టి లేడీస్ సంబంధించిన గైనకాలజీ ప్రాబ్లమ్స్ చేయాలని చెక్ చేస్తుంది. మీకు ఏది ముఖ్య మాటలు లేకుండా అందరూ కూడా చూసుకోండి. ఇది ముఖ్యంగా పాన్పరాలు చేస్తాను తగ్గించుకోవాలి. దానివల్ల మన ఆరోగ్య సమస్య మేడం చెప్తుంది. దానివల్ల వచ్చే అనంతరాలు ఎందుకంటే దాని క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది తగ్గించుకోవాలి. నిర్మల్ జిల్లా బాయిన్సా మండలం దేగాం గ్రామంలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 6న గ్రామానికి చెందిన మయూరి ఇంట్లో 3 గ్రాముల బంగారం, 1500 రూపాయల నగదు దొంగతనం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన పోషెటిని అదుపులోకి తీసుకోగా నేరం అంగీకరించాడు. నిందితుడి నుంచి 4000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఈ యొక్క క్యూ పిక్కపోతున్న క్యూని పట్టుకోవడం జరిగింది. ఒక డైరెక్ట్గా 4000 రూపాయలు కూడా ఈ దోషులు రికవర్ చేయడం జరిగింది. ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్. మేడ్చల్, మల్కాజ్గిరి, బాలారాం నగర్ 184 డివిజన్ బారాసా నేతలు మరియు కార్యకర్తల సమావేశం నేరేడ్మెడ్ ఎస్ఎస్ గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు నియోజకవర్గ సభ్యత్వం ఇన్ఛార్జ్ నందికంటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా విచ్చేసినారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా నందికంటి శ్రీధర్ గారికి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు అభినందనలు తెలియజేశారు. కార్యకర్తలను ఉద్దేశించి డివిజన్ వారీగా బారాసా సభ్యత్వం నమోదు చేయడానికి నందికంటి శ్రీధర్ గారి సహాయ సహకారాలతో అత్యధిక పార్టీ సభ్యత్వం నమోదు చేయించాలని సూచించారు. అంటే రేపు అన్న ఏం చెప్తారు మరి అట్లా పరిస్థితి ఉంటే ఈడ చూస్తేనేమో బలం ఇట్లా ఎవరినన్నా ఎదుర్కోవచ్చు అనేటట్టు కనిపిస్తున్నాం. బట్ అక్కడ పోయేసరికి కొంచెం తగ్గిందా లేదా అన్న? మరి ఆడెట్లా అక్కడ మనం ఎట్లా బలం పెంచుకోవాలి? బలరాం నగర్ నుంచి ఎంతమంది ఉన్నారే? సీతారాం నగర్ నుంచి సీతారాం నగరా? అంటే ఒట్టిగా నా కోసం లేపుతురా అంతేగా పక్కనా? అవును కిరణ్ తెలుసు కానీ నేను అనేది సీతారాం నగర్ బలరాం నగర్ ఎట్లా? బలరాం నగర్ ఎన్ని బూతులు ఉన్నాయి? 2. మరి ఎట్లా చేద్దాం? ఇక్కడ స్పెషల్ కుర్చీలు వేసి అంత స్పెషల్ లీడర్లా వీళ్ళంతా. మరి చెప్పురు, మీరు చెప్పురు. మీరు బండి చెప్పు, ఎట్లా చేద్దాం? శ్రీధర్ భాయ్ చెప్పు, ఏం చేస్తావే? ఫాలోఅప్ చేస్తావా ఎప్పుడు? అంటే మన బలం ఎట్లా పెరగాలి? ఇప్పుడు బాగా చెయ్యి కసరత్తు చేస్తారు. ఇది ఒక్కటే తీసుకుపోయి చూపించి అన్ని ఇట్లు ఊగుతూనే అనుకో ఎట్లుంటుంది? అది మంచిగా ఉంటుందా? ఎట్లా మరి ఎవరు పెట్టాలి? మా బండి ఏమో బిజినెస్ చేసుకుంటే తిరుగు. బలరాం నగర్ 194 డివిజన్. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు మెరుగ్గా అందించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
మిత్రులారా, ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు 3 నెలల్లో పూర్తి అయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావంతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్రం బిందుగా నిత్యం శ్రమిస్తున్నాము. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాము. ఉప ఎన్నికలు, పంచాయత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వరుస విజయాలతో ప్రజాపాలనకి మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలి అన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాము. మార్చ్ 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వార్డు సమస్యలు పరిష్కారమే పరమవధిగా ప్రతి అధికారి పని చేయాలి. వేగంగా ఫైల్ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మరి మహిళల కోసం సుఖ ప్రభుత్వం అన్ని రకాల లోన్స్, వడ్డీ లేని రుణం సుఖ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాం, ప్రజల ముందుకు పోతున్నాం. స్కూల్ సుఖ, ఎడ్యుకేషన్ దాంట్లో సుఖ గ్రామ స్థాయిలో ఉన్నది. ఇప్పుడు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో సుఖ పిల్లలు చేరడం జరుగుతుంది. దాన్ని సుఖ మంచి శుభచిత్రం చెప్పుకోవాలి. మరి హాస్పిటల్లో సుఖ మనకు చాలా ఆపరేషన్స్ మనకు ప్రైవేట్లో చేసుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సుఖ చాలా ఆదేశాల మేరకు చేయాలన్న యాక్షన్ ప్లాన్లో ఉన్నాం. దయచేసి ఆ రోజు జూన్ 2 రోజు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలలో గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళ ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్వహణలో గ్రామ స్థాయిలో కూడా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇందిరమ్మ కమిటీలు వారికి కొంత డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం పెంచడం అంటే, లేకపోతే వారికి కావాల్సిన కోఆర్డినేషన్, అధికారులతో సమన్వయం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇందిరమ్మ కమిటీ చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని శనివారం పలమనేరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 7:30 కూరగాయల మార్కెట్, పెద్ద చెరువు పరిసర ప్రాంతాలలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రత మరియు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మే 22 నుంచి జూన్ 19 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రత్యేక కార్యాచరణతో అమలు చేస్తున్నామని తెలిపారు. తేదీల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మళ్ళీ మా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా పలమనేరు పట్టణ ప్రజలందరూ భాగస్వామి కండి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందాము. మన పలమనేరు రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం నిలుపుతాము శుభ్రతలో. కాబట్టి అందరూ పాటిస్తారని తెలియజేసుకుంటున్నాము. జై హింద్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా నేను అనేది కాకుండా ప్రజలు భాగస్వామితో ప్రతి కార్యక్రమం చేపడితే అప్పుడు వాళ్ళకి బాధ్యత వస్తుంది. అప్పుడు రాష్ట్రం చాలా పరిశుభ్రతతో ఉంటుందని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలను భాగస్వాములు చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే బృహత్తర కార్యక్రమం చేపట్టినారు. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా మున్సిపాలిటీలు ఇవంటే కూడా
ఒక దుర్గంధంతో వెదజల్లుతా ఉంది. ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మున్సిపాలిటీ పైన కావచ్చు, గ్రామ పంచాయతీ గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడైతే శుభ్రంగా ఉంటారో మన పరిసరాలు, మన ఊరు, మన రాష్ట్రం శుభ్రంగా ఉంటేనే అప్పుడే ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నెలంతా కూడా ఉంది. ఈరోజు ఇది చేస్తారు. మళ్ళీ మన పలంనేరుకు వచ్చేపాటికి గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నియోజకవర్గమే కాకుండా మన పలంనేరు పట్టణానికి మరీ ముఖ్యంగా అనేక నిధులు తీసుకొచ్చి ఈరోజు కూడా అలాగే మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకు ఈ రోజు నుంచి అంటే 23వ తేదీ నుంచి రేపు నెల 20వ తేదీ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కింద ఒక ప్రోగ్రాం అనేది అన్ని రాష్ట్ర స్థాయిలో అన్ని మున్సిపాలిటీల్లో చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మనం 28వ తేదీ వరకు ఈ వారం అంతా కూడా క్లీన్, మొత్తం టౌన్ అంతా కూడా క్లీన్ కానీ, హీప్స్ కానీ, చెత్త కానీ, అలాగే రోడ్స్ కానీ, ఎల్లో స్పాట్స్ కానీ, రెడ్ స్పాట్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఈ పాల్గొని ప్రజలు కూడా మన ఎన్జిఓస్ కానీ, పల్లె పరిరక్షణ సమితి వాసి, మన రాష్ట్ర పురపాలక సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్ కానీ, హాస్పిటల్ కమిటీ చైర్మన్ మెంబర్ డైరెక్టర్ మన నారాయణ కానీ, మిగతా అందరూ కూడా గౌరవ మాజీ కౌన్సిలర్లు, అలాగే పట్టణ కార్యదర్శి గిరి గారు అందరికీ కూడా మా నమస్కారం. ఎందుకంటే ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ప్రజల భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్, ఎందుకంటే వాళ్ళు చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ప్రజలు పాల్గొంటే దీంట్లో వాళ్ళు కూడా మేము ఇక్కడ గలీజ్ చేయకూడదు అనేది ఒక శానిటైజేషన్ బాగుండాలా, అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వారం అంతా కూడా మనం ఈ శానిటేషన్ పైన స్పెషల్ డే పెట్టడం జరిగింది. అలాగే 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు డ్రైన్స్ క్లీనింగ్ అని కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ మూడో వారంలో కూడా అన్నీ కూడా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఏదైతే పెద్ద పెద్ద 100 కేజీల పైన ఉన్నటువంటి ఉత్పత్తి చేసే వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళే దాన్ని స్వయంగా తయారు చేసుకోవాలా, దాన్ని ఎరువుగా మార్చుకోవాలా, అక్కడ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే లాస్ట్లో కూడా మనకు లాస్ట్ కార్యక్రమంలో కూడా అన్నీ కూడా పెట్టడం జరిగింది. 4 వారాలు కంటిన్యూ ఉంటుంది. అలాగే మనకి తడి చెత్త, పొడి చెత్త కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే మన ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై మన స్వచ్ఛ సర్వేక్షణ కూడా గతంలో మన లాస్ట్ మంత్ మనం టీం వచ్చి కూడా చేయడం జరిగింది. అలాగే మనం నిత్యము ఇది కంటిన్యూగా, ఎందుకంటే ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకంగా ఏదో సాసా ప్రోగ్రాంలో ఏదో మున్సిపాలిటీలో పాల్గొనడం జరుగుతుంది. ఆయన ఒక కార్యక్రమం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా చాలా వరకు మార్పు వచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు చెందాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు శానిటేషన్ అనేది బాగుండాలా, అలాగే మనకు ఉన్నటువంటి పరిసరాలు నీట్గా ఉండాలా. మనకు ఈ లెగసీ వేస్ట్ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కంపోస్ట్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ మనకు ప్రాసెసింగ్ చేసేదానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా మన గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో త్వరలో మనం అక్కడ. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామం పరిధిలో గల సర్వే నంబర్ 116లో గల ప్రభుత్వ భూమి 272 ఎకరాల 15 గుంటల భూమి కలదు. దీనిలో భాగంగా కొంత భూమి గ్రామస్తులకు ప్రభుత్వ రికార్డు ప్రకారం లావాణి పట్టాలు కలవు. అలాగే కొంత భూమి గుట్ట ప్రాంతం కలదు. కమాన్పూర్ గ్రామ పరిధిలో గల రాములపల్లె ఆమ్లెట్ విలేజ్ డబుల్ బెడ్రూమ్ ఏరియా కలదు. ఈ డబుల్ బెడ్రూమ్ కి వెళ్లే దారి ప్రస్తుతం సీసీ రోడ్డు వేసి కలదు. అలాగే ఈ రోడ్డు గతంలో మా పూర్వీకులు ఎలగందల నుండి కొత్తపల్లి వెళ్లే రహదారిగా వాడుకునేవారు అని తెలిపారు. మల్లన్న గుట్టాను దగ్గర అటు తొవ్వున తట్టు మొగన ఆ తొవ్వ మొత్తం బ్లాక్ చేసి పడేసింది. గ్రామం ఆమ్లెట్ విలేజ్ ఇది. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ ఇంతవరకు ఎవరు రాలేదు.
అప్పుడు ఇది టోటల్ ఫారెస్ట్ లెక్క ఉండే, ఇది ఒక శ్మశాన వాటిక. ఇది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మా తాత వాళ్ళ నాన్నది అమ్మది గోరీలు ఇవి ఒక 40-45 సంవత్సరాలు కట్టిర్రు. ఇది క్రెషర్ లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకుంటే సరే, ఒక ఏంటంటే మనకు రావడానికి పోవడానికి భయం లేకుండా ఉండడానికి లెక్కల వీటి నుండి కొత్తపల్లి దారి నక్షకుండ తవ్వు ఉంది. ఈ 116 సర్వే నెంబర్లో నక్షకుండ తవ్వు ఉంది. ఈ తవ్వల బేస్ చేసుకొని దీన్ని ఇలా క్రెషర్ పెట్టి నడిచింది. సరే నడిచిందని మేము ఏదో లీజుకు తీసుకున్నా నడుస్తుంది కానీ సైలెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని బేసిక్ చేసుకొని వీళ్ళు చాలా రోజుల తర్వాత వీళ్ళు ఇప్పుడు వచ్చి ఇది మాది, ఇది మీ భూమి మేము తీసుకున్నాం, ఇది మాకు పట్టుందని అంటారు. ఈ 116 సర్వే నెంబర్లో ఎక్కడ ఎంతవరకు హద్దులు ఉన్నాయో ఎవరికి తెలియదు. దాని హద్దులు చూపెట్టుకొని ఆయనకి ఎవరు ఎక్కడి నుండి వచ్చింది, లీజుకి ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ ఎవరు చేసేది, అది మాకు కావాలని మేము పోరాడుతున్నాం. ఇప్పుడు ఎవరు ఇలా ముఖంగా వచ్చినవారు? అది పేరు మంజిత్ సింగ్ అట. మా మంజిత్ సింగ్ అనే అతను వచ్చి ఈరోజు పొద్దున వచ్చి అక్కడ కబ్జా చేయడానికి వస్తే మేము జేసీ పట్టుకొని వస్తే గ్రామ అధికారులు అందరం అడ్డుకున్నాం. దాన్ని మళ్ళీ జేసీ అక్కడికి సాపేయడానికి మొత్తం ఇది మొత్తం తీసుకొచ్చేది. నేను కమాన్పూర్ ఉప సర్పంచ్ని. ఉదయం మాకు మధ్యాహ్నం 12:30 తర్వాత ఒక కాల్ వచ్చింది. కమాన్పూర్ రామ్లపల్లె పరిధిలో మన హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డుకి ఇరువైపులా జేసీ పెట్టి కందకం తీస్తురని రావడం జరిగింది. వెంటనే మేము స్పాట్ కాడికి రావడంతో జేసీపీ రెండు పక్కల ఇటు చూడండి, ఇగో ఇటు మేము రీసెంట్గా వేసినాం. అంటే మొన్న రీసెంట్గా మా పాలకవర్గంలో ఈ రోడ్డు అనేది మేము వేపేయడం జరిగింది. ఇగో రెండు సైడ్లు ఈ రోడ్డును ధ్వంసం చేసి ఈ పక్కన ఆ పక్కన రెండు ప్రక్కల ఇది ధ్వంసం చేయడం జరిగింది. వేసవి సెలవులు మరియు శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు ఇన్ఛార్జ్ ఈవో రంగారావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.